హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ప్లస్ కోర్స్. సో ప్లస్ కోర్స్లో భాగంగా మనకి 12th క్లాస్కి వచ్చేసి జాగ్రఫీ మనకి 2 బుక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, సెకండ్ బుక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. సో హ్యూమన్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో మనకి టోటల్గా 10 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ దీంతో ఇది కాకుండా ఇంకా 9 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీలో కూడా ఒక 12 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ జాగ్రఫీ అంటే ఏంటి అని చెప్పేసి మనకి చాప్టర్ 1లో చెప్తున్నారు. ఈ చాప్టర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే దీంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఒకవేళ డైరెక్ట్గా స్కిప్ చేసుకొని మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. లేదు మాకు అసలు ఒకసారి డెఫినేషన్ అనేది తెలుసుకుందాం అనుకుంటే ఈ చాప్టర్ చూడండి. సో ఈ చాప్టర్ పేరు హ్యూమన్ జాగ్రఫీ, నేచర్ అండ్ స్కోప్. సో అసలు హ్యూమన్ జాగ్రఫీ అంటే ఏంటి? హ్యూమన్ జాగ్రఫీ అంటే మనుషులకి మరియు మన భూమికి మధ్యలో ఉన్న సంబంధం, అంటే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎర్త్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ జాగ్రఫీ. సో అసలు హ్యూమన్ జాగ్రఫీ అంటే మన మనుషులు మన ఎర్త్తో ఏ విధంగా సంబంధం పెంచుకుంటాము, మన ఎర్త్ మీద ఉన్న ఫిజికల్ ఎన్వైర్న్మెంట్, సోషల్ కల్చరల్ ఎన్వైర్న్మెంట్, వీటితో మనము డైలీ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన ల్యాండ్ ఫామ్స్ కానీ, సాయిల్, క్లైమేట్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫానా, దీంతో మనము డైలీ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాము. ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అంటే మనకి మౌంటైన్స్ కానీ, హిల్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, ప్లెయిన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన భూమి మీద ఉన్న ల్యాండ్ ఫామ్స్ అన్నమాట. అంటే నథింగ్ బట్ ఎత్తు పొలాలు అని చెప్పి తెలుగులో చెప్పుకోవచ్చు. ఆ ఎత్తు పొలాల మీద ఎవరు నివసిస్తూ ఉంటారు? మన హ్యూమన్ బీయింగ్స్, అంటే మనమే నివసిస్తూ ఉంటాము. మనతో పాటుగా వేరియస్ యానిమల్స్ అండ్ బ్యాక్టీరియా, వైరసెస్ కూడా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటుగా మనము సాయిల్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం డైలీ. అంటే మనము అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయాలంటే మనకి సాయిల్స్తోనే మన అనుబంధం పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే దాంట్లోనే మనము పంటలు వేస్తూ ఉంటాము. అంటే వేరియస్ క్రాప్స్ గ్రో చేస్తూ ఉంటాము. లైక్ 3 సీజన్స్ ఉన్నాయి కదా మనకి: ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అండ్ జైడ్ సీజన్. సో ఈ 3 సీజన్స్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక మంచి సాయిల్ ఉండాలి. ఒక ఫెర్టైల్ సాయిల్ అనేది మనకి ఉన్నట్లయితే దాంట్లో మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రో చేసుకొని మన ఎకానమీకి కొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్లైమేట్. సో క్లైమేట్ అంటే మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది, వింటర్ సీజన్ ఉంటుంది, మాన్సూన్ ఉంటుంది. సో ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్స్ తగ్గట్టుగా మనము మన క్లోతింగ్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇదంతా ఏంటంటే మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం డైలీ మన నేచర్తో. సో అదే చెప్తున్నారు అనమాట. మెయిన్గా హ్యూమన్ జియోగ్రఫీ అంటే ఇంటరాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటుగా మనం ఇంకా డైలీ ఇల్లులు కట్టుకుంటూ ఉంటాము. విలేజెస్లో, సిటీస్లో నివసిస్తూ ఉంటాము. అండ్ విలేజెస్కి అండ్ సిటీస్కి మధ్యలో మనము మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే రైల్వేస్ ఉంటాయి, రోడ్వేస్ ఉంటాయి, ఎయిర్వేస్, వీటన్నిటి ద్వారా కూడా కనెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ అదే సిటీస్ అండ్ టౌన్స్లో కూడా ఇండస్ట్రీస్, ఫార్మ్స్, పోర్ట్స్, ఐటమ్స్ ఆఫ్ డైలీ యూస్, అంటే ఇండస్ట్రీస్లో మనము రోజు వాడే వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వాళ్ళు తీసి ఒక ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చేయాలంటే మనకి ఏం కావాలి మెయిన్గా అంటే మనకి టెక్నాలజీ కావాలి. ఎందుకంటే టెక్నాలజీ లేకపోతే మనము ఏది సాధించలేం. ఎందుకంటే మన దగ్గర ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ రిసోర్సెస్ని బయటికి తీయాల్సిన పని ఎవరిది అంటే మన హ్యూమన్ బీయింగ్స్. అంటే మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క నాలెడ్జ్ అండ్ స్కిల్ని యూజ్ చేసుకొని మనము టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని ఆ రీసోర్సెస్ని బయటకు లాగేసి వాటిని మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా మనము ఒక లిమిటెడ్గా వాడుకుంటే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అదే మనము అతిగా వాడుకున్నట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్కి లేకోకుండా ఆ రీసోర్సెస్ మనమే యూజ్ చేసుకుంటే వాళ్ళు ఇబ్బందులు పాలవుతూ ఉంటారనమాట. సో అదే చెప్తున్నారు. వైల్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ బీన్ గ్రేట్లీ మాడిఫైడ్ బై హ్యూమన్ బీయింగ్స్, ఇట్ హ్యాస్ ఆల్సో ఇన్ టర్న్ ఇంపాక్టెడ్ హ్యూమన్ లైఫ్స్ అని చెప్పేసి. అంటే మనం ఉన్న రీసోర్సెస్ని, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రీసోర్సెస్ అందరికీ సరిపోయే విధంగానే ఉన్నాయి. లైక్ వాటర్ కానీ, కోల్ కానీ, ఏదైనా. బట్ దాన్ని మనము ఒక క్రమ పద్ధతిలో మంచిగా వాడుకోవాలి. కానీ మనము ఓవర్ యూసేజ్ చేసినట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు.
మన డైలీ లైఫ్‌లో మన హ్యూమన్ బీయింగ్స్ ఏం ప్రొడ్యూస్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మనము ఏ టూల్స్ యూజ్ చేసాము, ఏ టెక్నిక్స్ యూజ్ చేసాము వాటిని ప్రొడ్యూస్ చేయడానికి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇండైరెక్ట్‌గా మన డెవలప్‌మెంట్‌కి తోడ్పడేది ఏది అంటే టెక్నాలజీ. సో, డైరెక్ట్‌గా మీరు టెక్నాలజీని డెవలప్ చేయగలరా అంటే చేయలేము. దానికన్నా ముందు మన న్యాచురల్ లాస్ ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం చేసే టెక్నాలజీకి నేచర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి ముందుగా తెలుసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైర్ కనిపెట్టడానికి ఫస్ట్ ఏం చేశారు? ఫ్రిక్షన్ అండ్ హీట్ హీట్ వల్ల మనకి ఫైర్ అనేది డెవలప్ అవుతుందనమాట. అంటే రాపిడి చేయడం వల్ల మనకి హీట్ అనేది డెవలప్ అయిపోయి, ఆ హీట్ చిన్న చిన్నగా నిప్పు కింద మారుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచే కాదు మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఈ సిద్ధాంతం అనేది వస్తూనే ఉందన్నమాట. అదేవిధంగా మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోవిడ్ చాలామంది ప్రాణాలు తీస్తూనే ఉంది. సో, మెయిన్‌గా సార్స్ కోవ్-2 వైరస్ ఏంటి అంటే ఇక్కడ కరోనా వైరస్. సో, ఆ కరోనా వైరస్‌కి మనకి అసలు ఆ వైరస్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి వేరియస్ ల్యాబ్స్‌లో టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాని యొక్క డీఎన్ఏ దాన్ని అంటే అది ఏ విధంగా అంటే దాని యొక్క షేప్ చేంజ్ చేసుకొని మన హ్యూమన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి డీఎన్ఏ గురించి అండ్ అలాగే జెనెటిక్స్ గురించి తెలిసినట్లయితేనే మనం ఆ డిసీజ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనకి గాల్లో ఏరోప్లేన్స్ ఎగురుతూనే ఉంటాయి కదా! సో, ఆ ప్లేన్స్ ఎగరడానికి మెయిన్‌గా మనకి విండ్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి ఇవన్నిటి గురించి తెలియకుండా డైరెక్ట్‌గా మీరు ప్లేన్ తయారు చేస్తే నో యూజ్ అనమాట. సో, దానికోసం మీరు ఏరోడైనమిక్స్ అనే టాపిక్స్ గురించి తెలుసుకొని తయారు చేసినట్లయితే దానికి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ మనము టెక్నాలజీ డెవలప్ చేయాలి అంటే మనకి నేచర్ యొక్క నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ లూజన్స్ ద షాకిల్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు. అంటే మన హ్యూమన్ బీయింగ్స్‌కి అండ్ అలాగే ఎన్వైర్న్మెంట్‌కి మధ్యలో ఉన్న సంఖ్యలను విప్పడానికి మనకి టెక్నాలజీ అనేది చాలా అవసరం అంటున్నారు. అదే మనం ఒక 1000 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎర్లీ స్టేజెస్‌లో నేచర్‌తో మన ఇంటరాక్షన్ అనేది అంత ఎక్కువగా లేదనమాట. ఎందుకు అంటే అప్పుడు మనకి టెక్నాలజీ అనేది చాలా లోగా ఉంది. అండ్ అలాగే హ్యూమన్ డెవలప్‌మెంట్ కూడా చాలా తక్కువగా ఉందనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ప్రిమిటివ్ హ్యూమన్ సొసైటీ అండ్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ వాస్ టర్మ్డ్ యాస్ ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం అంటున్నారు. అంటే మనం ఒకసారి పాత రోజులు చూసుకున్నట్లయితే కొన్ని మూవీస్ లైక్ 10,000 బీసీ మూవీ గాని, అలాంటి కొన్ని మూవీస్‌లో చూసుకున్నట్లయితే మనకి ప్రిమిటివ్ మెన్ ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ అంటే యానిమల్స్ చంపేసి దాని యొక్క స్కిన్‌ని వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద ఆహ్, సుడిగుండాలొచ్చినా గానీ, పెద్ద పెద్ద గాలులు, పెద్ద వర్షాలొచ్చినా, మంచులొచ్చినా గానీ, వాళ్ళు అదే చలిలో గానీ, అదే మంచులో గానీ, అదే వర్షంలో గానీ వణుక్కుంటూ కూర్చొని ఉండేవాళ్ళనమాట. సో, దీనివల్ల వీళ్ళకేంటంటే నేచర్ అంటే ఒక భయం ఏర్పడి అండ్ నేచర్‌ని వర్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అదే ఆ టైంలో టెక్నాలజీ ఉండుంటే అంటే ఒక ఇల్లు కట్టుకునే టెక్నాలజీ అప్పుడే వాళ్ళకి తెలిసున్నట్లయితే వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడము. కొంతమంది ఏం చేసేవాళ్ళు, వాళ్ళు బాగా తెలివితేటలున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కేవ్స్‌లోకెళ్ళి కూర్చునేవాళ్ళు. కొంతమంది ఇలా చలికి, వర్షానికి బలై చనిపోతూ ఉండేవాళ్ళనమాట. సో, ఈ విధంగా అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి మనకి ఈ ఇంటరాక్షన్ అంటే ఏదైతే ఈ ప్రిమిటివ్ హ్యూమన్ సొసైటీ ఉందో, ఈ ప్రిమిటివ్ హ్యూమన్ సొసైటీకి అండ్ అలాగే స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్‌కి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనము ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో, ఇక్కడ మనకి టేబుల్‌లో ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. ద న్యాచురలైజేషన్ ఆఫ్ హ్యూమన్స్. బెండా అనే అతను ఒక థిక్ ఫారెస్ట్‌లో ఒక 3 హట్స్ ఉన్నాయి. ఆ ఫారెస్ట్‌లో అక్కడ నివసిస్తున్నాడనమాట. బెండాతో పాటు కొంతమంది నివసిస్తున్నారు మిగతా హట్స్‌లో. వాళ్ళేం చేస్తారు, చిన్న బట్టలేసుకొని, ఒక యాక్స్ అంటే ఒక గొడ్డలి తీసుకొని ఆ ఫారెస్ట్‌లో తిరుగుతూ ఉంటారు డైలీ. వాళ్ళేం చేస్తూ ఉంటారు, ఆహ్, ఏవైతే చిన్న చిన్న లీవ్స్ కానీ, రూట్స్ కానీ అవన్నీ తింటూ ఉంటారు. అండ్ అలాగే ఫ్రూట్స్ ఈ ఫారెస్ట్‌లో దొరికేయన్నీ తింటూ ఉంటారు. అండ్ వాళ్ళు
పంటలు కూడా పండిస్తూ ఉంటారు అనమాట బై యూజింగ్ షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే తెలుసు కదా! ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఏదో ఒక పంట పండిస్తారు. తర్వాత దాన్ని బర్న్ చేసేస్తారు. బర్న్ చేయడం వల్ల అక్కడ యాష్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాష్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా నెక్స్ట్ ఇంకొక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని ఆ కల్టివేషన్ చేయడాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. సో, షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తూ ఉన్నారండి. అలాగే వాళ్ళకి అక్కడ మహువా ట్రీస్, పలాష్ అండ్ సాల్ట్ ట్రీస్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ తాగడానికి నీరు ఉన్నాయి. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఒక ప్యాకేజ్ అనేది ఉందన్నమాట. తినడానికి తిండుంది, తాగడానికి నీళ్లుంది, పడుకోవడానికి హట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళేం చేస్తూ ఉంటారు, ఎప్పుడైతే ఫుల్ మూన్ వస్తుందో, ఫుల్ మూన్ వచ్చినప్పుడు ఏంటంటే బార్టర్ సిస్టమ్ అన్నమాట. అంటే వీళ్ళ దగ్గరున్న వస్తువులు వేరే వాళ్ళకిచ్చి, వేరే వాళ్ళకి కావాల్సిన వస్తువులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి కొంచెం ఏమన్నా వీట్ అవసరం ఉంది. సో, ఇతను రైస్ ఇచ్చేసి వీట్ తీసుకుంటాడు. అంటే రైస్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రైస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వీట్ తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే ఒక బార్టర్ సిస్టమ్ అనమాట. ఒకళ్ళకి కావాల్సిన వస్తువులు ఇంకొకళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని మనము బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో, ఈ విధంగా వీళ్ళు నేచర్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారనమాట. అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక డైరెక్ట్ రిలేషన్‌షిప్ అనేది కనిపిస్తుందనమాట. దేనికి? వీళ్ళ ఉన్న ఏదైతే ప్రిమిటివ్ సొసైటీ ఉందో, ఈ సొసైటీకి నేచర్‌కి ఒక డైరెక్ట్ రిలేషన్‌షిప్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి ఒక అంటే ఒకటే సొసైటీ అని కాదు, చాలా సొసైటీస్ మనకి ఎప్పటినుంచో నివసిస్తూ ఉన్నాయన్నమాట. సో, వీళ్ళు మెయిన్‌గా ఏం చేసేవాళ్ళు పాత రోజుల్లో మనందరికీ తెలుసు. మన ఏవైతే న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని వర్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే మదర్ నేచర్‌ని ఏదైతే ఉందో దాన్ని పూజించడం స్టార్ట్ చేశారనమాట. అదే చెప్తున్నారిక్కడ. యూ విల్ రియలైజ్ దట్ ఆల్ ఇన్ సచ్ కేసెస్ నేచర్ ఈస్ ఎ పవర్‌ఫుల్ ఫోర్స్. నేచర్ ఈస్ ఎ పవర్‌ఫుల్ ఫోర్స్ వర్షిప్డ్, రివర్డ్ అండ్ కన్జర్వ్డ్. సో, ద ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ సచ్ సొసైటీస్ బికమ్ ద మదర్ నేచర్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే పీపుల్ బిగాన్ టు అండర్స్టాండ్ దేర్ ఎన్వైర్న్మెంట్ అండ్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఫారెస్ట్‌లో నివసిస్తున్నాడు. సమ్మర్ సీజన్ వచ్చింది. అంటే చెట్లకున్న ఆకులన్నీ చాలా రాలిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ రైనీ సీజన్ వచ్చింది. చిన్నగా మళ్ళీ చిగుర్లు అంటే మొలవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా! సో, ఇలా టైమ్ గడిచే కొద్దీ హ్యూమన్‌కి ఏంటి అంటే అచ్చా! ఈ టైంలో ఇలా జరుగుతుంది, ఈ టైంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అతను కొంత డెవలప్‌మెంట్ అనేది అతని మైండ్‌లో ఏర్పడుతుందనమాట. అంటే ఈ సీజన్ అప్పుడు ఇలా జరుగుతుంది, వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పేసి టైం పాస్ అయ్యే కొద్దీ హ్యూమన్ బీయింగ్స్ అనేది బెటర్ టెక్నాలజీ, బెటర్ అండ్ ఎఫిషియంట్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, ఈ కాన్సెప్ట్‌నే వాళ్ళు పాజిబిలిజం అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఏదైతే పాజిబిలిటీస్ అంటే అక్కడున్న రిసోర్సెస్‌ని బట్టి వాళ్ళకున్న పాజిబిలిటీస్‌ని చూసుకొని వాళ్ళు నేచర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. అందుకే మానవులు ఎక్కడున్నా గానీ మానవుల యొక్క అంటే అతను ఇక్కడ నివసించాడు అని జెప్పేసి మనకి తెలిసిపోతూ ఉంటుంది. అదే చెప్తున్నారు. ద ఇంప్రింట్స్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ క్రియేటెడ్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైలాండ్స్ మీద కొన్ని హెల్త్ రిసార్ట్స్ కట్టుకోవడం గానీ, పోర్ట్స్ కట్టడం గానీ, శాటిలైట్స్, మిసైల్స్ ఇవన్నీ డెవలప్‌మెంట్ మనకి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. సో, మనం ఎక్కడికెళ్ళినా గానీ హ్యూమన్ బీయింగ్స్ చేసిన డెవలప్‌మెంట్ అనేది మనకి ఈ రోజుల్లో కనిపిస్తూనే ఉంది. అదే పాత రోజులు చూసుకున్నట్లయితే మనం వాళ్ళ యొక్క కేవ్స్‌లో వేసిన పెయింటింగ్స్ గానీ, వాటిని బట్టి వాళ్ళు ఏమేం టెక్నాలజీ వాడారు, అంటే వాళ్ళు ఏం టూల్స్ వాడారు, ఏం ప్రిమిటివ్ టూల్స్ వాడి వాళ్ళు యానిమల్స్‌ని చంపారు, అవన్నీ అనేది మనకి ఆ పిక్చర్స్ అనేవి మనకి క్లియర్‌గా తెలుపుతూ ఉంటాయన్నమాట. సో, ఇందాక న్యాచురలైజేషన్ ఆఫ్ హ్యూమన్స్ అంటే టెక్నాలజీ లేనప్పుడు హ్యూమన్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారో నేచర్‌తో అనేది చూసాము. ఇప్పుడు హ్యూమనైజేషన్ ఆఫ్ నేచర్ గురించి చూద్దాము. ఇక్కడ టేబుల్‌లో మనకేమి ఇచ్చారంటే కారీ అనే ఒక అమ్మాయి ఒక ట్రాండ్‌హెయిమ్ అనే ఒక టౌన్‌లో నివసిస్తూ ఉందన్నమాట. అక్కడ వింటర్ సీజన్ వచ్చింది. వింటర్ అంటే మనకి గాలులు చాలా హెవీగా ఉంటాయి. అండ్ అలాగే మంచు కూడా కురుస్తూ ఉంటుంది. అండ్ మనం ఆకాశం వైపు చూసినా గానీ మనకి ఎక్కువగా చాలా మంత్స్ వరకు డార్క్‌గానే కనిపిస్తూ ఉంటుంది. అంటే చీకటి గూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ కరీ అనే ఆమె ఏం చేస్తుంది అంటే 8 ఏఎంకి
ఆమె వర్క్ ప్లేస్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మంచులో ఆమె పనికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ఒక టైర్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి గాబట్టి, ఆమె వెహికల్‌కి ఏదైతే ఉందో స్పెషల్ టైర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మంచు ఎక్కువగా కురుస్తుంది గాబట్టి, స్పెషల్ హెడ్ లైట్స్ కూడా ఆ కార్‌కి ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో, ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా చల్లగా ఉంటుందని జెప్పేసి వాళ్ళేంటి ఆర్టిఫిషియల్‌గా డెవలప్ చేసిన ఏవైతే రూమ్ హీటర్స్ ఉన్నాయో అవి పెట్టుకొని 23 డిగ్రీస్ సెల్సియస్‌తో వెచ్చని వాతావరణంలో ఉంటున్నారు. అండ్ అలాగే ఆమె ఎక్కడైతే యూనివర్సిటీలో పనిచేస్తుందో అది ఒక హ్యూజ్ గ్లాస్ డోమ్. అంటే మనకి గ్లాస్ ఎందుకు కట్టారంటే మంచు పడినప్పుడు మంచు ఈజీగా స్లైడ్ అయిపోతుంది కిందకని చెప్పేసి గ్లాస్‌తో కట్టారు. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే టెక్నాలజీని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నాము ఆమె యొక్క వెహికల్ నుంచి చూసుకున్నట్లయితే ఆమె యొక్క టైర్స్ గానీ, హెడ్ లైట్స్ కానీ, తర్వాత ఆహ్, ఏదైతే ఆఫీస్‌లో ఉన్న హీటర్స్ కానీ అండ్ అలాగే ఆఫీస్ యొక్క కన్‌స్ట్రక్షన్ గానీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ గ్లాస్ డోమ్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎండ పడుతుందో డైరెక్ట్‌గా సన్‌లైట్ అనేది ఆ రూమ్‌లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ అంత చలిలో కూడా ఆమె టేబుల్ మీద ఒక ఆర్చిడ్ ప్లాంట్ అనేది ఆమె పెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఆమె ట్రాపికల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో బనానా, కివి ఇవన్నీ కూడా తింటుంది. తర్వాత వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఉన్న ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్ అవ్వడము. తర్వాత మార్నింగ్ ఫ్లైట్ లండన్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ టైంకి ఆమె ఇంటికి వచ్చేయడం. సో, ఇవన్నీ మనము ఈ టేబుల్‌లో ఇచ్చారు. ఎందుకు? ఈమె ఒక 58 ఇయర్ ఓల్డ్ అయినా గానీ ఈమె ఇంకా ఫిట్ అండ్ యంగ్‌గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క విధమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్క విధమైన టెక్నాలజీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. సో, వీళ్ళిక్కడ ఏం చెప్తున్నారు క్లియర్‌గా, కెన్ యూ ఇమాజిన్ వాట్ హాస్ మేడ్ సచ్ ఎ లైఫ్ స్టైల్ పాసిబుల్? ఇట్ ఈస్ ద టెక్నాలజీ. సో, మెయిన్‌గా టెక్నాలజీ అనేది మనకిక్కడ హ్యూమనైజేషన్ ఆఫ్ నేచర్‌లో కనిపిస్తుందనమాట మనకి క్లియర్‌గా. అంటే అక్కడ ఉన్న నేచర్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ అయిపోయి, వాళ్ళ యొక్క వర్క్స్ డిఫికల్ట్ లేకోకుండా చాలా ఈజీగా చేసుకోవడానికి వీళ్ళు టెక్నాలజీ అనేది తోడ్పడిందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇక్కడ టైలర్ అని చెప్పి ఒకతను ఏం చెప్తున్నారంటే, ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఎన్వైర్మెంటల్ డిటర్మినిజంకి అండ్ పాజిబిలిజంకి మధ్యలో ఉంటుంది. దాన్నే నియో డిటర్మినిజం అంటారు. లేపోతే స్టాప్ అండ్ గో డిటర్మినిజం అంటారనమాట. దీని యొక్క ఉద్దేశ్యం మెయిన్‌గా ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ నేచర్‌ని కాంకర్ చేసుకోవచ్చు. బట్ ఆ నేచర్‌ని ఒబే చేయాలి ముందు. అండ్ అలాగే మనకి అవసరమయ్యే విధంగా మనం పాజిబిలిటీస్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి. బట్ అక్కడ ఉన్న నేచర్‌ని మనము డ్యామేజ్ చేయకూడదు అని జెప్పేసి ఆయన ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ జియోగ్రఫీ త్రూ ద కారిడార్స్ ఆఫ్ టైమ్. సో, మనకి ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఒక ఒక పర్టిక్యులర్ ఎన్వైర్‌మెంట్‌కి అడాప్ట్ అవుతున్నాం అంటే ఆ ఉన్న ఎన్వైర్‌మెంట్‌కి మనం అడాప్ట్ అవ్వడం అంటే అక్కడ ఉన్న ఎన్వైర్‌మెంట్‌కి అలవాటు పడడం, అడ్జస్ట్ అవ్వడము అండ్ అలాగే మోడిఫై చేయడం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ మన భూమి మీద అడుగుపెట్టారో అప్పుడే ఇదంతా స్టార్ట్ అయింది అని జెప్పేసి చెప్తున్నాననమాట. అప్పటినుంచి మనం మన మన దగ్గరున్న స్కిల్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఒక కంఫర్టబుల్ జోన్‌కి తీసుకురాగలిగారనమాట. సో, దాని గురించి మెయిన్‌గా చెప్తున్నారు. ఈ చాప్టర్‌లో అంత ఏం లేదు ఫ్రెండ్స్. సెకండ్ చాప్టర్ నుంచి అసలు మెయిన్ టాపిక్స్ అనేవి మనకున్నాయి. సో, ఒకసారి వీడియో పాజ్ చేసుకొని కొలోనియల్ పీరియడ్ నుంచి అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ వరకు ఏమేం చేంజెస్ జరిగినాయనేది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఈ చాప్టర్ అంత అవసరం లేదు. అండ్ కొన్ని హ్యూమన్ జియోగ్రఫీ యొక్క ఫీల్డ్స్ అండ్ అలాగే సబ్ ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. అండ్ మనము నేచర్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాం అంటే వేరే ఫీల్డ్స్‌తో మనకి ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ జియోగ్రఫీ తీసుకుంటే దీంట్లో సబ్ ఫీల్డ్స్ ఏమున్నాయంటే బిహేవియరల్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ సోషల్ వెల్ బీయింగ్, జియోగ్రఫీ ఆఫ్ లీజర్, కల్చరల్, జెండర్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకి మళ్ళా ఏ టాపిక్స్‌లో మనకి తగులుతాయంటే ఇప్పుడు బిహేవియరల్ జియోగ్రఫీ చూసుకుంటే మనకి సైకాలజీ అనే టాపిక్స్‌లో అంటే చదివినప్పుడు మనకి ఈ బిహేవియరల్ జియోగ్రఫీ అవసరం పడుతుంది. అండ్ అలాగే
మనకి ఇక్కడ ఆంథ్రోపాలజీ చాలామంది ఆప్షనల్ తీసుకుంటూ ఉంటారు కదా, అది కల్చరల్ జాగ్రఫీ చదివేటప్పుడు మనకి అంటే ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు కూడా మనకి కల్చరల్ జాగ్రఫీ ఈ రెండింటికి ఇంటర్లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మెడికల్ జాగ్రఫీ ఇచ్చారు, అంటే ఎపిడెమాలజీ డిసీజెస్ గురించి చదవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం చదవబోయే టాపిక్ ఒకటి ఉంది, ఏంటి అంటే అది డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే హ్యూమన్ పాపులేషన్ గురించి తెలుసుకోవడాన్ని డెమోగ్రఫీ అంటారు. అండ్ అదే ఇక్కడ పాపులేషన్ జాగ్రఫీ అని ఇచ్చారు. సో మనకి ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ 12th క్లాస్లో. సో డోంట్ వరీ, మీరు డైరెక్ట్గా సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. జై హింద్.